నువ్వు చూపించాలి, నేను రాణించి తీసుకోవాలి. నన్ను నాన్నలోకలు అన్నారు కాదు, లోకలని నన్ను కావల్లో ఉంచేటట్టుగా చేసి నన్ను ఎమ్మెల్యే చేశారు. నాన్నలోకలు అన్నాడు, నాన్నలోకల్లో పొందుతూ ఉన్నాను. లోకల్ అంటే ఇంట్లో వాడు, మన ఇంటి వాడు, మన ఇంటి బిడ్డ. అదే మన ఇంటి బిడ్డ మన ఇంటికి ఏం చేయాలి? ఏదో ఒకటి సేవ చేయాలి. కాబట్టి నేను కావాలని కాపుదారుడు అయ్యా. ఈరోజు కావాలని కాపు కాసే వ్యక్తిగా తయారయ్యా. నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కావాల సమస్య ఉండే దాన్ని పరిష్కరించుకోవడానికి నేను ఈరోజు ప్రయత్నం చేస్తున్నా. అయితే ఈ ప్రయత్నంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో విమర్శలు, ఎన్నో రకాల అవమానాలు, ఎన్నో రకాల ఇబ్బందులు, సమాజంలో సేవ చేయడానికి ఇంత అవమానాలా అనేంతగా ఈరోజు అవమానాలు. ఎక్కడో గంగారాం నగర్లో ఒకరోజు వాడి స్థలాన్ని గోడ కట్టుకుంటే కాపలా కాస్తున్న కాపలా ఎమ్మెల్యే ఎక్కడున్నాడని అంటారు. ఒకడు సభ్యత సంస్కారాన్ని మర్చిపోయిన రాజకీయం. ఎక్కడో వాడి ఇంటికి బేస్పట్టాన్ని మట్టి తోడుకుంటుంటే కాపలా కాస్తానన్న వ్యక్తి ఏమయ్యాడని అంటారు. ఇది కావలి దౌర్భాగ్యమైన రాజకీయ పరిస్థితి. మనందరం కూడా బాధపడాలి. ఎలక్షన్లు అయిపోయింది, ఎలక్షన్లు చేసుకున్నాం. 10 సంవత్సరాలు పరిపాలించారు, 5 సంవత్సరాలు నాకు అవకాశం కల్పించారు. వారు కానీ, మేము కానీ, అందరం కానీ, మనందరం కానీ ఇది మన కావలి. ఈ ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో మన కావలి అభివృద్ధి చెందాలనే స్వార్థం మనలో ఉండాలి. ఎవరు అభివృద్ధి చేసినా మన ఊరు అభివృద్ధి చెందుతానే ఆలోచన మనలో ఉండాలి. కనీసం ప్రాంతీయ తత్వం ఉండాలి, మన ఊరి నమ్మకాలు ఉండాలి. కానీ ఈ రోజున కావలిలో కొరవడింది అదే. లోకేష్ గారు ఎక్కడి కావలి, ఎక్కడి అమరావతి, ఎందుకు కావలి అభివృద్ధి? ఈరోజు 175 నియోజకవర్గాల్లో కావలినే ఎందుకు అభివృద్ధి చేయాలి? ఈరోజు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు అంటే కావలిలో అన్ని వనరులు ఉన్నాయి. కళ్ళుండి గుడ్డి వాళ్ళమయ్యాము కావలి నాయకులు. అక్కడ కూర్చున్న వాళ్ళకి అర్థమైంది కావలి యొక్క కీర్తి, కావలి యొక్క గొప్పతనం. అందుకోసమే ఈ రోజు మనకు బీపీసీఐ ఇండస్ట్రీ ఇచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 1,25,000 కోట్ల రూపాయల నిధులు కావలికి వెచ్చిస్తున్నారు. ఇంకో పక్క ఇండో సోలార్ 24,000 కోట్ల రూపాయలతో ఇండో సోలార్ కంపెనీ. ఇంకో పక్క దామరం దగ్గర ఎయిర్పోర్ట్ దాదాపు 2,000 కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ నిర్మాణం. ఇవన్నీ జరిగితే అభివృద్ధి చేయలేదు కావాలి. అప్పుడు చెప్పాలి మనం లోకల్ అని. అది మన మీద నమ్మకారం. ఆ నమ్మకారం కోసమే మీరందరూ నా కేసు గెలిపించిన నమ్మకారంతోనే కావలి అభివృద్ధి చెందాలి. అవన్నీ రావాలంటే ఈ కావలి బాగుండాలి. వచ్చినటువంటి వాళ్ళు కావలిలో సంచరించాలంటే, వచ్చినటువంటి వాళ్ళు కావలిలో షాపులు చేయాలంటే, వచ్చినటువంటి వాళ్ళు భార్య బిడ్డలతో కావలిలో బైకులలో వచ్చి షాపుగా వచ్చి చేసుకోవాలంటే ఆ రకమైన సౌకర్యాలు కావలిలో ఉండాలి. అవి ఎమ్మెల్యేగా మా బాధ్యత. ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వర్తించాడు. ఈరోజు రామాయపట్నం పోర్ట్ ఇచ్చాడు, ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇచ్చాడు. 20 కోట్లకు సంబంధించిన 28 కోట్ల రూపాయల డబ్బులు మన అందరి ఏమైంది? ఈరోజు 28 కోట్ల రూపాయల డబ్బు 5 సంవత్సరాలు ఎలక్షన్ జరగనీయకుండా, 5 సంవత్సరాలు బట్టి ఎలక్షన్ జరిగితే దాంట్లో పాలక మండలి ఉంటుంది. దాంట్లో గెలిచిన వాళ్ళలో నీతి వాళ్ళు ఉంటారు, వాళ్ళు బయట పెడతారని ఎలక్షన్ జరపనీయకుండా ఒక పక్కన పైలాన్ని, ఒక పక్కన నిధులని, ఇంకొక పక్కన ఎలక్షన్ జరగనీయకుండా దుర్మార్గంగా కావాలని అంతగట్టించినటువంటి విషయాన్ని తొందరలో ప్రజలందరి ముందు తేటానికి నాకు ధైర్యం ఉంది. ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నా, మీకు ధైర్యం ఉంటే, నేను నిర్వహించబోయే సభకు మీ నాయకులు తీసుకొని రండి. అగ్రిమెంట్ తో సహా మీ కళ్ళ ముందు పెడతా. మీ ముఖ్యమంత్రి టైంలో 2022లో మీ సంతకాలతో దాన్ని కుదించి దొబ్బలుతున్న వైనాన్ని బయట పెడతా. ధైర్యం ఉంటే కమ్మని ప్రతాప్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా. ఇది లోకం, ఇది లోకలైతే ఇది నాన్నక పద్ధతి కాదు. పిన్కోడలాగా పరిగెత్తడానికి అట్ట ఒక్క కోలాన్ని కూలిస్తే పరిగెత్తారు.
దమ్ముంటే రావాలి. మొన్న రోజున ఇరుసుకొని వస్తా పోలీసుల దగ్గరికి అన్నారు. ఇరుసుకొని ఇక్కడ వాళ్ళ కోర్టుకు పోయారు. అది వాళ్ళు రాకపోతే దాంట్లో అటువంటి నాయకులను మనం తరిమి కొట్టాల్సినటువంటి అవసరం కావాలి. ప్రజలందరికీ కూడా గుండె నిమిషాన్ని కూడా తెలియజేస్తూ